సన్మార్గం వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం మహాభారతం ఆది పర్వంలోని ఒక కథ చెప్పుకుందాం. మందపాలుడనే ఒక మహర్షి కథ ఇది. పూర్వం శ్వేతకి అనే రాజర్షి 100 సంవత్సరాల పాటు జరిగే సత్రయాగం చేశాడు. హోమాల్లో విపరీతంగా నేతిని సమర్పించాడు. ఈ నేతి ధార విపరీతం కావడంతో అగ్నిదేవుడికి జీర్ణశక్తి తగ్గి కాంతి తొలగిపోయి విపరీతమైన దాహం కలిగింది. ఈ దాహాన్ని ఎట్లా తీర్చుకోవాలి అని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటే అన్ని ఔషధులు ఉన్నటువంటి ఒక వనాన్ని, కాండవ వనం అనే దాన్ని దహించును. ఆ విధంగా దహించినట్లయితే నీకు ఈ అజీర్ణ వ్యాధి తొలగిపోతుంది అని బ్రహ్మదేవుడు సెలవిచ్చాడు. 7 సార్లు ప్రయత్నించాడు పాపం అగ్నిదేవుడు. 7 సార్లు కూడా ఇంద్రుడి మిత్రుడైన తక్షకుడు ఆ వనంలో ఉండడం వల్ల ఇంద్రుడు తన మిత్రుడిని కాపాడడం కోసం వర్షం కురిపించి అగ్నిని చల్లార్చేవాడు. 7 సార్లు తన ప్రయత్నం విఫలం కావడంతో ఇక మళ్ళీ వెళ్ళి అగ్నిదేవుడు బ్రహ్మదేవుడితో మొరబెట్టుకున్నాడు. అయ్యా, నా జబ్బు తగ్గడం లేదు, ఇంద్రుడు అడ్డం పెడుతున్నాడు, నేనేం చెయ్యాలి అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు కదా, ద్వాపర యుగంలో నరనారాయణులిద్దరూ కృష్ణార్జునులుగా పుడతారు. నీవు వెళ్ళి వాళ్ళని ఆశ్రయించినట్లయితే నీ కోరిక తీరుతుంది అని. సరే, ఆ విధంగానే కాండవన దహనానికి అగ్నిదేవుడు వచ్చాడు. తన కోరిక తీర్చుకున్నాడు. కృష్ణుడికి అర్జునుడికి రకరకాలైన ఆయుధాలు, రథం అవన్నీ ఇచ్చాడు. రాబోయే మహాభారత యుద్ధంలో వాళ్ళకి తోడ్పాటుగా ఉంటాయి అని. ఇక్కడ ఈ కాండవన దహనంలో తప్పించుకున్న వాళ్ళు 6. ఒకడు మయాసురుడనే దానవ శిల్పి, ఇంకొకతను తక్షకుడి కొడుకైన అశ్వసేనుడు, మరి 4 మందపాలుడనే మహాజ్ఞాని పుత్రులైన 4 శారంగకులు అని వాళ్ళని అంటారు. ఈ 6 తప్ప ఆ కాండవ వన దహనంలో తప్పించుకుని బ్రతికి బయటపడ్డ ప్రాణి ఎవరూ లేరిక. ఈ మందపాలుడి కథనే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మందపాలుడనే మహాముని చాలా వేల ఏళ్ల పాటు భయంకరంగా బ్రహ్మచర్య దీక్షతోటి నిష్ఠగా కఠోరంగా తపస్సు చేశాడు. చేసిన తర్వాత తన యోగ శక్తితోటి పుణ్యలోకాలకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత లోపలికి అతనికి ప్రవేశం లభించలేదు. అప్పుడు అక్కడున్న దేవతలను అడిగాడు, అయ్యా, నేను చేసుకున్న పాపం ఏమిటి? నన్ను ఎందుకు ఇట్లా లోపలికి ప్రవేశించడానికి ఆటంకపరుస్తున్నారు అంటే, ఓ మహర్షి, నీవు పూజ్యుడివే కానీ ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసావు నువ్వు, కానీ నీకు సంతానం లేదు. నిస్సంతులైన వాళ్ళకి ఈ ఉత్తమ లోకాలు లేదా పుణ్యలోకాల ప్రవేశం లభించదు. అందువల్ల నీవు భూలోకానికి తిరిగి వెళ్ళి సంతానం పొందు అన్నారు. సరే, మళ్ళీ తిరిగి వచ్చాడు. లపిత అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. కానీ మానవులకు సంతానం కలగడానికి ఆలస్యం అవుతుంది. సంవత్సరానికి కానీ పిల్లలు పుట్టరు. ఇంకా త్వరగా పిల్లలు పుట్టే దారి ఏమిటి అని ఆలోచిస్తే పక్షులకు చాలా త్వరగా ఎక్కువ మంది పిల్లలు పుట్టడం గమనించాడు. వెంటనే ఆయన ఒక లావుక పక్షి రూపం ధరించాడు. జరిత అనే మరొక ఆడలావుక పిట్టను కూడాడు. ఆయనకు 4 పిల్లలు పుట్టారు. ఆ 4కి జరితారి, సారిసృక్క, స్తంభమిత్రుడు, ద్రోణుడు, ఈ 4 పుట్టారనమాట. ఈయన బ్రహ్మజ్ఞాని కాబట్టి ఆ పిల్లలు కూడా బ్రహ్మజ్ఞానులు. సరే, ఈ పిల్లలు పుట్టారు, సంతానం పొందాను, నాకు ఇక ఉత్తమ గతులు కలుగుతాయి, నేను పుణ్యలోకాలలోకి ప్రవేశిస్తాను అనుకుని సంతోషపడి ఆయన మళ్ళీ మానవ రూపం ధరించి తన మొదటి భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఈ కాండవన దహనం జరుగుతున్న సంగతి మందపాలుడికి తెలిసింది. ఆయన వెంటనే అగ్నిదేవుని రకరకాలుగా స్తోత్రం చేసి, ఓ మాననీయుడా, ఎంతో పుణ్యమూర్తివి నీవు, అందరి కోరికలు తీరుస్తూ ఉంటావు, కనుక నా పిల్లలైన 4 బ్రహ్మజ్ఞానులు అక్కడ కాండవనంలో ఒక చెట్టు మీద ఉన్నారు, వాళ్లను మాత్రం కాల్చకుండా వదిలిపెట్టు అని వేడుకున్నాడు. అగ్నిదేవుడు సరేనన్నాడు. సరే, తర్వాత కాండవన దహనం జరిగిపోయింది. అతివేగంగా దహించడానికి వస్తున్నాడు అగ్నిదేవుడు. అప్పుడు ఈ పిల్లల రెక్కలు రాలేదు, కాళ్ళు లేవు, నడవలేరు, మాంసపు ముద్దల్లాగా ఉన్నారు. ఆ అగ్ని వేడిమికి చలించిపోతున్నారు పాపం. తల్లి జరిత వీళ్లను తీసుకుని పైకి ఎక్కడికి వెళ్ళలేదు. ఆ పోనీ తండ్రిలాగా అక్కడే వదిలిపెట్టి పోదామా అంటే తల్లి మనసు కదా, మనసు ఒప్పడం లేదు. అక్కడే ఉంటే తాను కూడా మాడిపోతుంది.
ఏం చేయాలి అనుకుని, ఇది విధికృత్యంలాగా ఉంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు అనుకుని పిల్లలతో అంది కదా, నాయనలారా మిమ్మల్ని నేను తీసుకుని వెళ్ళలేను, వదిలిపెట్టి వెళ్ళలేను, పోనీ మీ తండ్రిలాగా వదిలేసి వెళదామా అంటే మనసొప్పడం లేదు నాకు. ఏం చేయాలి? అగ్నిదేవుడు అతివేగంగా ఇటే వస్తున్నాడు. అందువల్ల మీరేం చేయండి, పక్కనే ఒక బొరి ఉంది, అందులోకి వెళ్ళండి. వెళితే నేను దుమ్ముతో దాన్ని మూసేస్తాను. అప్పుడు అగ్ని మీ దాకా రాదు. ఆ బొరి లోపలికి అగ్నిదేవుడు రాడు. అందువల్ల నేను పైకి వెళ్ళిపోయి రక్షించుకుంటాను నన్ను నేను అన్నది. వీళ్ళు అన్నారు కదా, బొరియలోకి మేము వెళితే అక్కడ ఎలుక ఉంది, ఖచ్చితంగా మమ్మల్ని సంహరిస్తుంది, తినేస్తుంది వెంటనే. దానివల్ల ప్రమాదం తప్పదు మాకు. బయటే ఉండి అగ్నిలో కాలి పుణ్యలోకాలు వెళ్ళిపోవడం మేలు కదా ఇంతకంటే. పైగా అమ్మా, నీవు మమ్మల్ని ఎత్తుకెళ్ళలేవు, తండ్రి దగ్గర లేడు, ఆపద కాలంలో ఇట్లా వదిలేసి వెళ్ళిపోయాడు, ఇట్లా అగ్ని ప్రమాదం సంభవిస్తుందని ఆయన ఊహించలేదు అని అనుకుంటున్నావు కదా, మేమిక్కడే ఉండి మరణిస్తాం, పర్వాలేదు మాకు, ఎందుకంటే పైకి ఎగరలేము, మాంసం ముద్దల్లాగా ఉన్నాం, ఇప్పుడు ఏమీ రాదు ఇంకా మాకు. అందువల్ల నీవు పైకి ఎగిరిపోయి నిన్ను నీవు రక్షించుకో, ఎందుకంటే మేము పోయినా కూడా నీకు మళ్ళీ సంతానం కలిగే అవకాశం ఉంది కనుక ఆ పని చూడమ్మా నీవు అని అన్నారనమాట. సరే, ఇంకా ఏమీ చేయలేక ఈవిడ బాధపడుతూ ఏడుస్తూ ఆకాశంలోకి ఎగిరిపోయింది, ప్రాణాలు రక్షించుకున్నది. తర్వాత ఏమైంది, ఈ నలుగురు కూడా తండ్రిలాగే వేదాల్లో చెప్పిన మంత్రాలతోటి అగ్నిదేవుణ్ణి ప్రార్థించి, స్వామి మాకు అభయం ఇవ్వు అని ప్రార్థించారు, వేడుకున్నారు. అప్పుడు ఆయన, మందపాలుడు కూడా తనను ప్రార్థించాడు, అతని పుత్రులే వీరు అని గుర్తించి అలాగే అని వాళ్ళకి అభయం ఇచ్చి వాళ్ళున్న చెట్టు దహించకుండా పక్కన నుంచి వెళ్ళిపోయాడు. ఆ తరువాత మళ్ళీ జరిత తిరిగి వచ్చింది. ముందే చెప్పారు పిల్లలు, నీ పుణ్యం కొద్దీ అగ్నిదేవుడు మమ్మల్ని కాల్చకుండా వెళ్తే మళ్ళీ నీ వచ్చి మమ్మల్ని సంరక్షించుకో అన్నారు. జరిత వచ్చి చూసి తాము ఉన్న చెట్టు కాలకుండా ఉండడంతో చాలా సంతోషించి పిల్లల్ని రక్షించుకుంటూ అక్కడే ఉండిపోయింది. ఈ దహనం జరిగిపోయిన సంగతి మందపాలుడికి తెలిసింది. అతను అన్నాడు కదా లపితతోటి, పాపం నలుగురు పిల్లల్ని తీసుకుని జరిత వెళ్ళిందో లేదో, ఏం చేసిందో, రక్షించుకుందో లేదో, మరి అగ్నిదేవుడు నా మాట విని గుర్తుపెట్టుకుని నా పిల్లలను కూడా అక్కడికి వెళ్ళి చూసి గుర్తుపట్టి దహించకుండా వదిలాడో మోసగించాడో అన్నాడు. లపిత అన్నది కదా, అదేమో పక్షి, ఎక్కడికైనా ఎగిరిపోయి ప్రాణం రక్షించుకోగలదు. నీవు వాళ్ళ మీది మమకారంతో, పిల్లలు భార్య అని మమకారంతో వాళ్ళ యోగక్షేమాలు విచారిస్తున్నావు కదా, ఏమి చింతించకు, అగ్నిదేవుడు మాట ఇచ్చాడు, మాట నిలుపుకుంటాడులే అన్నది. కానీ ఇతను అన్నాడు, నవ్వాడనమాట. వశిష్ఠుడి లాంటి మహర్షికైనా సరే స్త్రీల విషయంలో అరుంధతి లాంటి భార్య అయినా సరే అనుమానించి తీరుతుంది. నీకున్న సహజమైన అసూయతోటి అనుమానంతో నీవు నాతో ఇట్లా అన్నావు అని చెప్పి నేను వెళ్ళి నా భార్యను పిల్లలను చూసుకుంటాను అని వెళ్ళి చూస్తే వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. సంతోషించి మళ్ళీ మొదటి భార్య దగ్గరికి కూడా రాలేదు, తపస్సుగా ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంతకు మనం ఎందుకు ఈ కథ చెప్పుకున్నట్టు అని అంటే, స్త్రీ సహజ యోగక్షేమాలు అంటే ఏమిటంటే, యోగం అంటే ఇంతకు ముందు లేనిది మనకు కలగడం, క్షేమం అంటే ఆ ఉన్నదానిని రక్షించుకోవడం. స్త్రీ సహజమైన అసూయతోటి లపిత అట్లా అన్నది. ఇక్కడ స్త్రీల అసూయ, తండ్రి నిస్సహాయత, తల్లి ఆవేదన, ఇవన్నిటినీ కూడా నన్నయ్య గారు చాలా అద్భుతంగా ఈ ఆది పర్వంలో చెప్పారు. మనం ఇంతకు ఎందుకు చెప్పుకున్నాం ఈ కథని అంటే, నేటి కలియుగంలో యువతీ యువకులందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకున్నా సంతానం లేకపోతే పుణ్యగతులు ఉత్తమగతులు రావా, ఎందుకు రావు, సంతానం లేకపోతే ఏమవుతుంది అని ప్రశ్నించుకుంటూ వితండవాదం చేసుకుంటూ కడుపులో పిల్లల్ని మోయడం భారం, పిల్లలు పుట్టాక వాళ్ళని పెంచడం ఒక భారం అని ఈ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది తప్పు. ఎందుకంటే పెళ్ళి అంటే తరువాతి తరం సృష్టికి మూల కారణం వీళ్ళు అవుతారు కదా. మనం ఈరోజు ఇట్లా అంటున్నాం కానీ మన తల్లిదండ్రులు మనను వద్దు అనుకుని మనం ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళమా? మనం ఇట్లాంటి ఆలోచన చేయకూడదు. ఎందుకంటే పూర్వకాలంలో పెళ్ళెందుకు చేసుకునేవాళ్ళు అంటే ధార్మికమైన సంతానం, వంశాభివృద్ధి కోసం మాత్రమే చేసుకునేవాళ్ళు. భారతంలోనే మరి 2 కథలు ఉన్నాయి. పాండురాజు కూడా మునీశ్వరులందరితోటి అరణ్యంలో తిరుగుతూ వాళ్ళతో పాటు ఒక చోటుకు వచ్చాక, పాండురాజా నువ్వు వెనక్కి వెళ్ళిపో, మేము ఇక్కడి నుంచి గగన యానం అంటే ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి
స్వర్గలోకం చేరుకుంటామన్నారు వాళ్ళు. నేను కూడా వస్తానన్నాడు పాండురాజు. నీకు సంతానం లేదు, నీకు ఉత్తమ గతులు కలగవు కనుక నీ వెళ్ళి సంతానం పొందాక నీకు ఉత్తమ గతులు కలుగుతాయన్నారు. సరే, తిరిగి వచ్చాడు. కుంతిమాద్రుల వల్ల దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రంతో పిల్లల్ని కన్నాడు. అతనికి పుణ్యగతులు లభించాయి. ఇక్కడ జరత్కారు అనే ఒక మహర్షి కూడా ఇట్లాగే పెళ్ళి జీవితానికి తపస్సుకు అడ్డంకిగా అనుకుని బ్రహ్మచారిగానే ఉన్నాడు. తన పూర్వీకులైన 60,000 మంది మహర్షులు పుణ్యగతులు లేకుండా అధోగతులకు పడిపోతున్నారు అని తెలుసుకున్న తర్వాత వాసుకి చెల్లెలైన తన పేరే ఉన్న జరత్కారువును పెళ్లి చేసుకుని ఆమెకు ఆస్తికుడిని గర్భాన నిలిపి మళ్ళీ తపస్సుకు వెళ్ళిపోయాడు అనమాట. ఈ విధంగా తమకు పుణ్యగతులు కలగడమే కాదు, తమ పూర్వీకులకు కూడా ఉత్తమ లోకాలు కలగాలంటే తప్పకుండా సంతానాన్ని పొందాలి. ధర్మ సంతానం కావాలి. ధర్మాన్ని సాధించడం కోసం పెళ్లి చేసుకుంటే ఆవిడ ధర్మపత్ని అవుతుంది. కాబట్టి ధార్మికంగా కలిగే పిల్లలు పుట్టాలి మనకు. ఆ పిల్లలను సన్మార్గంలో మనం నడిపించాలి. అటువంటి సన్మార్గంలో నడపాలంటే తల్లిదండ్రులు కూడా ముందుగా సన్మార్గంలో నడవడానికి కావలసినటువంటి నియమాలు, పిల్లలు ఎట్లా ప్రవర్తించాలి, సంతానం మీద ఎటువంటి ప్రేమ చూపాలి, ఇవన్నీ నేర్పాలి. ముఖ్యంగా మాతృత్వానికి కానీ పితృత్వానికి కానీ సార్థకత ఎక్కడ అంటే తల్లి కడుపున పిల్లలను మోయడం, ఆ తర్వాత వాళ్లకు జన్మనివ్వడం. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మాతృత్వానికి మాతృత్వం మధురిమలు అంటారు. పిల్లలకు పాలివ్వడంలో అత్యంత ఆనందాన్ని అనుభవిస్తుంది తల్లి. తల్లి అయిన ప్రతి ఆడపిల్ల కూడా దీన్ని స్వయంగా అనుభవించి తెలుసుకోదగిన విషయం. ఎంతోమంది అనుభవించారు. ఆ మాధుర్యం కలిగినప్పుడే స్త్రీ జన్మకు సార్థకత. మాతృత్వానికి కూడా పరాకాష్ఠ అవుతుంది. తండ్రి కూడా తన బీజం వల్ల తన భార్య కడుపులో బిడ్డ పెరుగుతున్నాడు, పుడతాడు. పుట్టిన తర్వాత చూసి ఆనందిస్తాడు. అంతకాలం జన్మనివ్వడానికి పడ్డ కష్టం, నొప్పి మరిచిపోయిన తల్లి బిడ్డను చూడగానే అంతా మరిచిపోయి ఆనందంగా పిల్లవాడికి పాలిస్తుంది. తల్లి తన బిడ్డకు పాలిస్తున్న దృశ్యం చూసిన తండ్రి జీవితం కూడా, ఆ పితృత్వం కూడా సార్థకమవుతుంది. కనుక మనం ఏంటంటే పిల్లలకు చెప్పాలి, సంతానం పుట్టాలి. ఒకప్పుడు మేమిద్దరం మాకిద్దరిని నినాదం నడిచింది. ఇప్పుడు 1 or none అంటున్నారు. కాదండి, పిల్లలు ఉంటేనే మన జీవితానికి కూడా సార్థకత. ఎంతసేపు మనమే ఉంటే జీవితంలో కలహాలు కష్టాలు ఏం తెలుస్తాయి? కష్టం ఉంటేనే సుఖం విలువ. కాబట్టి పిల్లలు పుట్టాలి, వాళ్ళు అల్లరి చేయాలి, వాళ్ళని మనం పెంచాలి, అందులో కష్ట సుఖాలు కూడా తెలుసుకోవాలి. అందువల్ల సంతానం వల్ల ఉత్తమ గతులు తప్పకుండా కలుగుతాయి. ఇది మనకు వేదాలు, పురాణాలు, అన్ని రకాల కథలు, ఉపనిషత్తులు అన్నీ చెప్తున్నాయి. పిల్లలు లేకపోతే ఏమున్నది? ఇంకా జీవితం అంతా నిస్సారమే. నువ్వు నేను లింగులెటుకుమని ఇద్దరే ఉంటే బోర్ కొడుతుంది అంటారు కదా, అదే జరుగుతుంది. పిల్లలు ఉంటే ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అల్లరి మాటలు పాటలు ఇవన్నీ కూడా ఇంట్లో నిలదీస్తూ ఉంటే పరమానందంగా ఉంటుంది. దశరథుడు లాంటి చక్రవర్తి 60,000 ఏళ్ల పాటు రాజ్యాన్ని పాలించి కూడా తనకు సంతానం లేకపోతే తన తర్వాత రాజ్యానికి వారసుడు లేడు. ఆ తరువాత తనకు కూడా ఉత్తమ గతులు కలగవు కదా అని మిత్రుడైన రోమపాదుడిని ఆశ్రయించి అతని అల్లుడైన ఋషశృంగ మహర్షిని సాదరంగా తన రాజ్యానికి తీసుకువచ్చి పుత్రకామేష్టి యాగం చేసి అప్పుడు 4 పుత్రులను కన్నాడు. అతనికి పుత్రవాత్సల్యం, రాముడిని చూడగానే ఎటువంటి పుత్రవాత్సల్యం కలిగిందో రామాయణం చదివితే బాగా తెలుస్తుంది. పుత్రప్రేమకు, పితృప్రేమకు, మాతృప్రేమకు కూడా సంతానం ఉంటేనే సార్థకత చేకూరుతుందన్నమాట. ఏంటంటే ఎవరైనా అడుగుతారు, ఏమ్మా మీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, ఎన్ని చీరలు ఉన్నాయి, ఎన్ని నగలు ఉన్నాయి, ఇళ్ళు ఎన్ని ఉన్నాయి, కార్లు ఉన్నాయా అని అడగరు. ఎంతమంది పిల్లలమ్మా అంటారు. అదే పిల్లలే మన సంపద. కాబట్టి పిల్లలు అనే సంపద పొందడానికి అష్టైశ్వర్యాల్లో పిల్లలు కూడా ఒకటి. 8 మంది లక్ష్ములు ఏంటంటే సిరి సంపదలు అన్నింటిలో కూడా పిల్లలు కూడా ఉన్నారనమాట. కనుక అష్టైశ్వర్యాల్లో ఒకటైనటువంటి పిల్లలను మనం పొంది మనం తరించాలి, మన తరువాతి వారిని కూడా తరింపజేయాలి. నమస్కారం.